తెలంగాణను వర్షాలు ముంచెత్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెనుగంగా నదికి భారీగా వరద పోటెత్తుతోంది. జైనాథ్ మండలంలోని అనంతపూర్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బ్రిడ్జి వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. పెనుగంగా ఉధృత ప్రవాహంతో పంట పొలాలు నీట మునిగాయి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాంకిడి మండలం పిప్పర్గొంది గ్రామ పరిధిలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి ప్రమాదకరంగా మారింది. పాఠశాల నుండి ఇంటికి వెళ్లే క్రమంలో విద్యార్థులను తాడు సహాయంతో గ్రామస్తులు వాగు దాటించారు. నిన్న ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో భారీ వర్షాల వల్ల వాగు ఉప్పొంగి ప్రవహించింది. దీంతో గ్రామస్తులు విద్యార్థులను తాడు సహాయంతో వాగు దాటించారు. పిప్పరగుంది గ్రామం నుంచి వాంకిడి మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరం ఉంటుందని, 2 వాగులు దాటి ప్రయాణం చేయాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. ప్రతి వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి రాకపోకలకు అంతరం ఏర్పడుతుందన్నారు. పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే ప్రాణాలకు తెగించాల్సి వస్తుందని వాపోతున్నారు. అధికారులు పట్టించుకొని తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా ఘటన శుద్ధవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఒక గేటు ఎత్తివేసి దిగువనకు 3,300 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బైన్సా డివిజన్తో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు 3,300 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 358.30 మీటర్లు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70గా ఉంది. నిర్మల్ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తానూరు మండలంలోని బోసి గ్రామానికి చెందిన ధోని శ్రీనివాసరావు అనే రైతు వ్యవసాయ పొలంలోని బోరబావి నుంచి పాతలగంగా ఉబికి వస్తోంది. శ్రీనివాస్ తన పొలంలోకి వెళ్లగా పారుతున్న జలాలను చూసి ఆశ్చర్యపోయాడు. బోరు వద్దకు వెళ్లి చూడగా నీరు పైకి వచ్చింది. గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భూగర్భ జలాలు పెరిగినట్లు చెబుతున్నారు. అయితే గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మరి ఇక్కడ పొలంలో బోరు పొంగడం జరుగుతుంది. అంటే ఉబికేస్తున్నాయి నీళ్లు. మరి దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఒక 2 నీళ్లు ఇలాగే ఉబికేస్తాయి. మరి ఏదైతే దీన్ని ఉబికి రావడంతో అందరూ కూడా ప్రతి సంవత్సరం చూసి ఆశ్చర్యానికి అయితే గురవుతారు. ఏదైతే గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మరి ఇక్కడ పొలంలో బోరు పిప్పర్గొంది గ్రామ పంచాయతీ 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా మాకు ఈ పిప్పర్గొంది నుంచి వాంకడికి వెళ్లాలంటే 2 వాగులు దాటాలి. పిప్పర్గొంది గ్రామం వాంకడి నుంచి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో రెయినీ సీజన్ వస్తే 2 వాగులు దాటాలి. అండ్ పర్టికులర్లీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు దాటాలన్నా కానీ 2 to 3 అప్పుడప్పుడైతే 1 వీక్ వరకు కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కానీ ఉండదు. ఆటో డ్రైవర్స్ కూడా వాళ్ళ ఆటోలు ఈ రెయినీ సీజన్ మొత్తం అటు రోడ్ అవతలనే పెడతారు. సో రైతులకు కానీ వాగు వస్తే ఇక అంతే తాడు పట్టుకొని దాటడం లేకపోతే కట్టె సహాయంతో